ఏమని తెలుసా? అటువలనే పురుషులారా జీవమన కృపావరములలో మీ భార్యలు మీతో పాలవైరున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయడి. పురుషులకు కూడా చెబుతున్నాడండి. మా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యాన్లు ఉన్నాయి అసలు అయ్యి హై వోల్టేజ్ అయ్యి. చూడండి, ఆలోచించండి ప్రియులారా. ఒక స్త్రీకేమో మీరు పురుషులకు గౌరవించండి, మీ స్వపురుషులకు లోబడి ఉండండి, పురుషుల యొక్క ప్రతి పనుల్లో సహకారిగా ఉండండి, మీరు పైన అలంకరణ కాదు లోపల మీ మనస్సుకి మంచి అలంకరణ చేసుకోండి అని ఒక స్త్రీలకు దేవుడు చెప్పాడు. పురుషులకు కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో ఒక భార్య బలహీనమైన ఘటమని నీకు తెలుసు కాబట్టి భార్యను నువ్వు సన్మానించాలి. అంటే ఏం చేయాలి? సన్మానించాలంటే ఒక దుప్పడేసి సాల్వ వేసి కప్పేసి సన్మానించమని దేవుడు చెప్పాడా? సన్మానించమంటే అర్థం ఏంటండి? గౌరవించాలి, గౌరవించాలి. ఒక పురుషుడు స్త్రీని గౌరవించాలి, ఒక స్త్రీ పురుషుని గౌరవించాలి. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎలా ఉండాలో తెలుసా? కిందకి చెబుతున్నాడండి 8వ వచనం. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖము దుఃఖము యందు ఒకరు ఏం చేయాలంట? పాలుపడాలంట. దేవుడు చెబుతున్న మాటలు చూడండి ప్రియులారా. ఒక స్త్రీ పురుషుడు గౌరవం ఇవ్వాలి, ఒక పురుషుడు స్త్రీకి గౌరవం ఇవ్వాలి. వీరిద్దరూ ఒకరి సుఖ దుఃఖాలు యందు ఒకరు ఏమవ్వాలి? పాలు పంచుకోవాలి. అలా పాలు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరైతే వివాహ కార్యక్రమాన్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టారో ఆ దేవుడి చిత్తాన్ని ఈ లోకంలో ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇలాంటి పనులన్నీ జరిగినప్పుడే ఒక వివాహంలో ఇలాంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి పురుషుడు స్త్రీని గౌరవించాలి, స్త్రీ పురుషుని గౌరవించాలి, వీరిద్దరూ దేవుని మహింపరచాలని చెప్పే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు వివాహాల్లో ఉంటాయి. కాబట్టి దేవుడు వివాహాన్ని ఏమన్నాడు తెలుసా? ఘనమైనది, ఘనమైనది. వివాహం అనగానే సామాన్యమైన కార్యక్రమం కాదు. అది కేవలం భోజనాలకు ఏర్పాటు చేయబడే కార్యక్రమం కాదు అది. ఏమండి, దీనిలో క్రైస్తవులు ఎంతమంది వచ్చారు చెప్పండి? ఏమండి, ఫంక్షన్ క్రైస్తవులు ఎంతమంది వచ్చారు చెయ్యొద్దండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు వచ్చారు? బైబిల్ ఎంతమంది వచ్చారు చేయొద్దండి. భోజనాలు చేసి వచ్చారా మీరు అంతానే? ఎందుకు చేసి రాలేదు? భోజనాలు పెడతారని కడుపులు ఖాళీ చేసుకొని వచ్చారు, భోజనాలు పెడతారని భోజనం చేయకుండా వచ్చారు, భోజనాల కోసం భోజనం చేయకుండా వచ్చారు. మరి వాక్యం ప్రకటింపబడుతుందని మీకు తెలియదా ముందుగానే? మరి బైబిల్ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోవాలి లేదా? భోజనాలు పెడతారని భోజనం చేయకుండా వచ్చారు, బాగానే వచ్చారు, బాగుంది. వాక్యం చెప్తారని మరి బైబిల్ తెచ్చుకోవాలి కదా మీరు. చూసారండి ఎంత గొప్ప క్రైస్తవులు అంటే, అమ్మ బాబోయ్, దేవుడు ఉంటే కనుక పిల్లి పందిరిలోనే దేవుడు కొరడాతో ఒక్కొక్కడిని టప్పని కొట్టిద్దరు అనమాట. అంటే పెళ్ళాను కానీ ఏమనుకుంటారు? ఒక బూరి, ఒక అట్టుపండు, ఒక స్వీట్, కనీసం వధువులన్నా దీవించడానికన్నా ఇప్పుడు సిద్ధపడ్డారా భోజనానికైనా? డైరెక్ట్ ఇంకా చెప్పాలి, దీవిస్తారు కనీసం. వీళ్ళని ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం, స్వామి కోసం, అలాగే నాగమణి కోసం. వీరిద్దరూ వైవాహిక జీవితంలో చక్కని అనుబంధం కలిగి దేవుని మహింపరచాలని స్వామి కుటుంబం కోసం, అలాగే నాగమణి కుటుంబం కోసం, వీరి ఇరువురు కుటుంబాల కోసం అన్న కనీసం ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? కనీసం బైబిల్ ఎలాగన్నా పట్టాలి. బైబిల్ పట్టరాలేదంటే మీకు ప్రారంభం నుంచి నేర్పిస్తే మీరు ఏమన్నా బైబిల్ పట్టుకొస్తారు. అర్థమవుతుంది కదండి? ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోవాలండి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు పురుషుడికి దేవుడు ఏం చెప్పాడు? స్త్రీని గౌరవించమని చెప్పాడు. స్త్రీలకు దేవుడు ఏం చెప్పాడు? పురుషుని గౌరవించి చెప్పాడు. వీరిద్దరికి దేవుడు ఏం చెప్పాడు? ఒకరు సుఖ దుఃఖములు యందు ఒకరు పాలిభాగం తీసుకోమని చెప్పాడు. ఒకరు సుఖ దుఃఖములు యందు ఒకరు పాలిభాగం తీసుకొని వీరిరువురు కూడా ఎవరి కొరకు ఫలించాలి? ఎవరి కొరకు ఫలించాలి? ఎవరి కొరకు పిల్లలు కనాలి? ఎవరైతే వివాహాన్ని జతపరిచారో ఆ దేవుడు కొరకు వీరిద్దరూ కూడా
ఫలించి పిల్లలను కనాలి. అలాగా భూమి మీద దేవుని కొరకు ఫలించిన వారు కూడా ఒకరు ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలిసింది, బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఒక అబ్రహాము, ఒక శారా. అబ్రహాముకి శారాకి దేవుడు కూడా నిర్ణయించి వివాహం జరిపించాడు. వివాహం జరిపించిన పిదప వీరిరువురి దంపతులకి కూడా ప్రియులారా గర్భఫలం లేదండి. గర్భఫలం లేనప్పుడు ఎంత కష్టమో ఆలోచించండి. ఏమండి, ఎన్ని మాటలు అంటారో ఆలోచించండి. అది చాలా కష్టమే కాదండి, ఎవ్వరూ తీర్చలేని కష్టం అది. అలాంటి కష్టాల్లో కూడా ప్రియులారా ఒక అబ్రహాము శారాను విడిచిపెట్టలేదు, ఒక శారా అబ్రహామును విడిచిపెట్టలేదు. వీరిద్దరూ ముసలితరం అయ్యేంత వరకు కూడా దేవుడు మమ్మల్ని ఇద్దరిని జతపరిచారు. ఎక్కడ కూడా మేము ఒకరినొకరు విడిపడకూడదని చెప్పి ఒకరు సుఖ దుఃఖాలు ఎందు ఒకరు పాలభాగం తీసుకున్నారండి. ఎక్కడ కూడా అబ్రహాము పిల్లలు పుట్టలేదని శారాను వదిలేయలేదు. అబ్రహాము వల్ల నాకు ప్రయోజనం లేదని శారా అబ్రహామును వదిలేయలేదు. వీరిరువురు దేవుణ్ణి మహింపరిచారు. ఒకనాడు దేవుడే వీరి దగ్గరకు వచ్చాడండి ఆతిథ్యం తీసుకోవడానికి. ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చినప్పుడు అబ్రహాం అప్పటికే ముసలోడైపోయిన తర్వాత బయట కూర్చున్నాడు. అలాగ ముగ్గురు మనుషులు వెళ్తున్నారు. ముగ్గురు మనుషులు వెళ్తున్నప్పుడు అబ్రహాం పరుగుని అయ్యా మా ఇంటికి దయచేసి వచ్చి భోజనం చేయండి అని వారిద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఆహ్వానించింది ఎవరో? అబ్రహాము. భోజనానికి పిలిచింది ఎవరో? అబ్రహాము. పని చేయాల్సింది ఎవరో? ఎవరు చేయాలి? శారమ్మ గారు చేయాలి. అప్పుడు అబ్రహాము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవని పరుగుని వెళ్ళి, అమ్మ నేను ముగ్గురు మనుషులు తీసుకొచ్చాను, భోజనానికి పిలిచాను, నువ్వు భోజనాన్ని ఏర్పాట్లు చెయ్యి అని అంటే శారమ్మ ఏం చేసిందో తెలిసింది. అయ్యా మీ మాటే నా మాట అని అందా ముసలనక్క. తినేసి కూర్చోవడం, అరుగుల మీద కూర్చోవడం మానేసి ఎవడు చేస్తాడని పని, దారిని పోయే దాని నేను పిలిచో పోను ఒకడు అనుకుంటే ఒకడు కదా వచ్చింది ముగ్గురు, ఎవడు చేస్తాడు అంట. నీకు అసలే ఒక కన్ను కనబడితే ఒక కన్ను కనబడతావు, నాకేమో చూస్తే నా బలం అంతా కూడా ఉడికిపోయింది అని అందా. అబ్రహాము మాటకు తల వంచింది. తల వంచి పరుగుని వెళ్ళి రొట్టెలు పిసికిన తర్వాత భోజనం ఏర్పాటు చేసిందండి. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి భర్త మాటను గౌరవించి భోజనం ఏర్పాటు చేసింది. అతిథులు వచ్చారు, భోజనాన్ని కూర్చున్నారు. భోజనాన్ని కూర్చొని తింటున్నప్పుడు వారు గమనించారు, అదేంటి వీరిద్దరే ఉన్నారు, కనీసం ఇంటిలో వీరికి సంబంధించిన ఏ అల్లరి కూడా లేదు, ఏ అందచందం కూడా లేదు, ఎవరో కనీసం ఇంట్లో తిరగట్లేదు, వీరి కడుపును పుట్టిన కనీసం ఒక కాయన్నా లేదని భోజనానికి వచ్చిన వాళ్ళు గమనించారండి. గమనించి వారు వెళ్తా ఏమన్నారో తెలిసండి. ఇదే సమయం అబ్రహాము గుర్తుపెట్టుకో, ఇదే సమయానికి 1 సంవత్సరం తిరిగేలోపు నీ కడుపున ఒక కాయ పడుతుంది, నువ్వు ఒక కుమారుని కంటావని ఆశీర్వదించి వెళ్ళారు. ఎందుకు వచ్చింది ఎవరో తెలుసా? విచిత్రం, సర్ప్రైజ్ వచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే వచ్చాడు. ఏ దేవుడైతే అబ్రహామును శారమ్మను కలిపాడో, ఏ దేవుడైతే అబ్రహామును శారమ్మను చూస్తున్నాడో ఆ దేవుడే వారి ఇంటికి భోజనానికి వచ్చాడు. వారి ఇరువురిని గమనించాడండి. ఇంత కష్టాలలో కూడా అబ్రహాము శారాను విడవలేదు, శారా అబ్రహాముని విడవలేదు. ఒకరు సుఖ దుఃఖాలందు ఒకరు పాలు పంచుకుంటున్నారు. పాలు పంచుకుంటూ దేవుణ్ణి కనీసం ఒక్క మాట కూడా అనకుండా దేవుని మహింపరుస్తూ వీరు జీవిస్తున్నారని చెప్పి, ఇదిగో అబ్రహాము నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఏమండి వివాహం జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా వివాహం చేసే వారికి ఒక్కొక్క బహుమతి ఇస్తారు. ఎవరా ఇస్తారు? వివాహం చేసిన వాళ్ళకి అందరూ ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారండి. కానీ దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసండి? గర్భఫలం. మీరు ఎవరైనా గిఫ్ట్ ఎవరైనా ఇవ్వగలరా? చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన గిఫ్ట్. మనం ఇచ్చే గిఫ్ట్ సంవత్సరం పోనీ బట్టలు ఇట్టారనుకో, ఈ సంవత్సరం పడతా, వచ్చే సంవత్సరం పట్టడం ఇంకా పక్కన పడేస్తారు. పోనీ ఏ గడియారం ఇచ్చారనుకోండి, గడియారం తిరిగినంతసేపు ఓపుకున్నంత వరకు తిరుగుతుంది, అది ఆగిపోతుంది. కానీ దేవుడిచ్చే బహుమతి ఏంటో తెలుసండి వీరికి? గర్భఫలము. దేవుడు ఇచ్చే బహుమానం. ప్రియులారా, ఎంత అద్భుతమైన బహుమానాన్ని ఇస్తున్నాడు చూడండి దేవుడు ఒక స్త్రీ పురుషులకి.
కాబట్టి వివాహం అనేది ఎంత గొప్ప కార్యక్రమం. దేవుని కొరకు వీరు పిల్లలు కనాలి, దేవుని కొరకు ఫలించాలి. ఒక స్త్రీ పురుషుని గౌరవించాలి, పురుషుడు స్త్రీకి గౌరవాన్ని ఇవ్వాలి. వీరిద్దరూ ఒకరు సుఖ దుఃఖాలు ఏందో ఒకరు పాలు పంచుకుంటూ దేవుణ్ణి మహింపరచాలి. ప్రియులారా, ఇవన్నీ జరిగే కార్యక్రమమే వివాహ కార్యక్రమము. వివాహ కార్యక్రమము కనుక వివాహానికి సిద్ధపడి వివాహం చేసుకోబోతున్న నా స్నేహితుడు స్వామికి కూడా నేను ఏదో చెబుతున్నాను. ఏమనంటే, ఇప్పుడు దేవుడు జతపరిచిన స్త్రీని నువ్వేం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి. ఆమె సుఖము దుఃఖములు యందు ఎవరు సహకారిగా ఉండాలి? నువ్వు సహకారిగా, ఒక భర్తగా నువ్వు సహకారిగా ఉండాలి. అలాగే పెళ్లి చేసుకోబోయే స్త్రీకి, అలాగే నా చెల్లి నాగమణి కూడా నేను అదే చెబుతున్నాను. నువ్వు ఎందుకు సిద్ధపరచబడ్డావమ్మా? స్వామికి ప్రతి విషయంలో కూడా సహకారిగా ఉండడానికి మనుషులు కాదు నిర్ణయించింది. ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. కనుక స్వామి సుఖమయందు దుఃఖమయందు నువ్వు సహకారిగా ఉండాలి. మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. స్వామి తల్లిదండ్రులు నువ్వు గౌరవించాలి, అలాగే నాగమణి తల్లిదండ్రులు స్వామి నువ్వు కూడా గౌరవించాలి. మీరందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరిని మహింపరచాలి? వివాహం సిద్ధపరిచాడు ఒక ఆయన. ఇప్పుడు మెసేజ్ నేను చెబుతున్నాను, కానీ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. పెళ్లి పాస్టర్ గారు చేస్తున్నారు, కానీ చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు కంటికి కనబడని ఈ వివాహం అనుకుంటున్నాం, కానీ ఈ వివాహం కంటే ముందు ఇద్దరిని జతపరచాలని డిసైడ్ అయింది ఎవరు? దేవుడే. మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు మీరిద్దరూ కూడా ఎవరైతే వివాహాన్ని కొరకు మిమ్మల్ని సిద్ధపరిచారో, ఎవరైతే వివాహంలో మిమ్మల్ని జతపరచాలనుకున్నారో ఆ దేవుని మీరిద్దరూ కూడా మహింపరచాలి, దేవుని కొరకు ఫలించాలి. మీకు పుట్టబోయే కుమారులు కూడా దేవుని కొరకు ఉన్నతంగా పెంచాలి. ప్రియులారా, ఇది వివాహం వెనక దేవుని చిత్తం. భర్త భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. వీరి ఒకరు సుఖం ఒకరు పొందుకుంటూ వివాహాన్ని జరిపిస్తున్న ఆ దేవుని ఎల్లప్పుడూ వీరి జీవితాల్లో మహింపరచాలి. ప్రియుల, అట్టి ధన్యత వివాహాన్ని చేసుకోబోతున్న వధూవరులకు, చేసుకోవాలని ఆలోచన కలిగి ఎవరైనా కూర్చున్న వారికి, చేసుకుని కూర్చున్న మీరికి, వీరందరికీ కూడా అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించాలని, వీరికి వీరి కుటుంబాలకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, నిజమేనా ఆయన వివాహం తండ్రి, అన్ని విషయంలో తండ్రి ఘనమైన తండ్రి, అన్ని విషయంలో ఘనమైన తండ్రి. దేవా, ఒక స్త్రీ పురుషుని గౌరవించాలి, పురుషుడు స్త్రీని గౌరవించాలి. ఒకరు సుఖ దుఃఖాలు యందు ఒకరు సహకారులుగా ఉండాలని తండ్రి మీరు నియమించారు తండ్రి. నాగమణిని తండ్రి ఇదిగోండి దేవా, స్వామి సాటి అయిన సహకారిగా తండ్రి మీరు నిలవబెట్టిన విధానం కొరకు నీకు వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, వీరిరువురి జీవితంలో మీరు కలగజేసుకున్నందుకు వదనాలు. వీరిరువురి జీవితాల్లో తండ్రి మీకు గొప్పను చూపుతున్నారు. వీరిరువురు నీ నామహమార్థమే బ్రతుకున్నట్లు తండ్రి వీరి రెక్కలకి కాస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, వీరిరువురు బంధువులను జ్ఞాపకం చేసుకోండి, మంచి సమాధానం దయచండి, జరుగుతున్న వివాహ కార్యక్రమాన్ని చేయండి తండ్రి. దేవా, మీ కృప మీ ప్రేమకి ఎక్కడ తక్కువకుండా సమృద్ధిగా తండ్రి నీ నామ మహిమార్థమే తండ్రి ఈ కార్యక్రమం జరగడానికి తండ్రి. దేవా, వివాహం చేసుకోబోతున్న వధూవరులను దీవించమని, వారి కుటుంబం దీవించమని, వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మీరు తండ్రి తర్వాత జరగబోతున్న కార్యక్రమాలను నీ కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ఉండండి. తర్వాత వివాహ కార్యక్రమం జరిపించవలసిందిగా దైవజనులు, మరి తూర్పు వచ్చిన ఉన్నతంగా సేవ పరిచయం చేస్తున్న దైవజనులు మా సహోదరులు దేవసహాయం గారికి ఈ సమయం అప్పగిస్తున్నాం. కింద పెట్టి బాబు బాబు నిలబడి ఇద్దరు లేకండి అమ్మా, బైబిల్ అక్కడ పెట్టి ఎదరికి వచ్చి ఎదురెదురు నిలబడండి తల్లి. ఇద్దరు కొంచెం అడిగారండి.
క్రీస్తునందు చాలా సంతోషం అండి. ఓకేనా? ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ ఈ వివాహ కార్యక్రమానికి నాంది పలికిన నవవధువరులకు, ఇరు కుటుంబాలకు, ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు కరుణ్ గారు, మరి అలాగే అక్కగారు, బావగారు, సంఘ బిడ్డలందరూ కూడా నా మనసారా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, అబ్బాయి తల్లిదండ్రులు ఇరువురు వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. మణికంఠ గారి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలండి. అలాగే ఇప్పుడు కూర్చోబెట్టండి, 5 నిమిషాలు అయిపోతుంది. గౌరవనీయులు మన ఊరి సర్పంచ్ గారు వచ్చారు సార్. ఒక్క 5 నిమిషాలు సార్, అంటే ఇంకా వివాహం అవ్వలేదు. గౌరవంగా వారిని మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఒక 5 నిమిషాల్లో పిలుద్దాం. అలాగే మరి పాప తరఫు నుండి, నాగమణి గారి తరఫు నుండి దైవజనులు వచ్చారు. పాస్టర్ గారు వచ్చారమ్మా. ఒకవేళ వచ్చినట్లయితే వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి ప్రకటన వినండి. గండేపల్లి గ్రామ కాపురస్తులు, గండేపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ దాసరి వెంకట్రావు గారు మరియు పోసమ్మల గారి కుమారుడు దాసరి మణికంఠ, వయస్సు 22 సంవత్సరాలు. అలాగే జగ్గంపేట గ్రామం, జగ్గంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు. కక్కల వీరబాబు గారు లేటు, అలాగే వెంకటలక్ష్మి గారుల కుమార్తె కక్కల నాగమణి గారు, వయస్సు 20 సంవత్సరాలు. వీరిరువురిని మరి పెద్దల నిశ్చయంతో, ఇద్దరి ఇష్టంతో ఈ వివాహ కార్యక్రమానికి నాంది పలికారు. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా వినండి నా మాట. ఈ వివాహం జరగడానికి వీల్లేదండి, వీళ్ళిద్దరి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదండి, ఈ పెళ్లి జరగకూడదండి అనే కారణం ఏదైనా హేతు ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే చెప్పండి, మీకు అవకాశం ఇస్తున్నాను. ఒకసారి కెమెరా దిప్పునైనా, ఈ పెళ్లి మా అందరికి ఇష్టమేనండి, సంతోషంగా జరిపించండి అని అంటే మీరు 2 చేతులు పైకెత్తి చూపించండి. అమ్మా ఈ పెళ్లి మా అందరికి ఇష్టమేనండి, చేసేయండి పాస్టర్ గారు అంటే చేస్తాను, లేదంటే ఆగిపోతాను. ఓకేనా? ఇది దించకండి, 2 చేతులు ఎత్తాలి. కెమెరా తిప్పండి అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. పోసమ్మ గారు వచ్చారమ్మా. వెంకట్రావు గారు, పోసమ్మ గారు, వెంకట్రావు గారు, పోసమ్మ గారు దయచేసి వేదిక మీదకి రండి. అలాగే నాగమణి గారు తల్లి గారు వెంకటలక్ష్మి గారు కూడా వచ్చారండి. వెంకటలక్ష్మి గారు, అమ్మ వెంకటలక్ష్మి గారు వచ్చారా? రండమ్మా. మీరు త్వరగా సహకరించాలి, ఎందుకంటే పెద్దలను అలా కూర్చోబెట్టడం భావ్యం కాదు. దయచేసి రండి, త్వరగా వచ్చేయండి. ఈ వైపు రండి. సరే, జాగ్రత్త. ఎక్కలేరయ్యా, ఎక్కండి సార్. తమ్ముడు ఎక్కించు. కంగారు లేదు సార్, రండి, పర్లేదు, మీరు ఉండాలి కదా. అది దయచేసి ఇంకొక మైక్ ఇవ్వండి అయినా, ఇంకో మైక్ ఇవ్వండి. మంచిదండి. మొదటిగా వెంకటలక్ష్మి గారిని అడుగుదాం. ఎదరికి వచ్చాం. వెళ్ళారా, వెళ్ళారా.
కెమెరా కనపడతారు కదా, ఇలా వచ్చి మణికంఠని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారమ్మా? చెప్పు మనస్ఫూర్తిగా, మైక్లో చెప్పు, దగ్గర పెట్టుకో మైక్. సంతోషం. భజంత్రిలే మీ చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. నేను చెప్పినప్పుడల్లా అలా కొడతా ఉండండి. అలాగే వీరిని కూడా అడుగుదామండి. అయ్యా వెంకట్రావు గారు, పోసమ్మ గారు, దయచేసి ఇటువైపు తిరగండి సార్. అమ్మా, నాగమణి గారిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం. చాలా సంతోషం. వీళ్ళు ఇరువురి చేతులు కలుపుదాం. దానికి ముందు వీళ్ళని కూడా అడిగేద్దాం. అమ్మా, నీకు ఒక అవకాశం. ఈ పెళ్ళి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేనే ఆపేస్తాను. మనస్ఫూర్తిగా మణికంఠని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఎవరు బలవంతం లేదు కదా? చాలా సంతోషం. భజంత్రీలు. అలాగే మణికంఠను కూడా మనం అడుగుదాం. బాబు మణికంఠ, నాగమణి గారిని నీ జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? చాలా సంతోషం అండి. వారి కుడి చేతులు కలుపుదాం, ప్రమాణాలు జరిపిద్దాం. రండి, కుడి చేయి పట్టుకోండి బాబుది. ఇలా వచ్చి అమ్మా కోశమ్మ గారు అటువైపుకి రండి. అబ్బాయికి అటువైపుకి రండి. ఒకళ్ళు ఇటువైపు ఉండండి. కుడి చేయి పట్టుకోండి. ఈ కుడి చేయి ఇది పట్టుకోమ్మా. ఇలా పట్టుకోమ్మా. అమ్మా కుడి చేయి పట్టుకో. మీరు కూడా అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. ఇద్దరు చేతులు కలపండి. కుడి చేయి అమ్మా పట్టుకోండి, చేతులు కలపండి. చాలా సంతోషం. అక్క ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మీరు విడిచిపెట్టకండి బాబా. అయ్యా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనటువంటి ప్రభావం మీరు ప్రభావాలైన ప్రభావాలైన మణికంఠని ప్రభావాలైన నాగమణిని ప్రభావాలైన తండ్రి, మీ చిత్తానుసారంగా ప్రభావాలైన మీరిద్దరిని ప్రభావాలైన మీరు జతపరిచి ప్రభావాలైన తండ్రి, లోకంలో తండ్రి ఈ కాలంలో తండ్రి వారిద్దరిని కూడా తండ్రి భార్య భర్తలుగా తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారు ప్రభా. మీ సన్నిధిలో ప్రభా నాయనగా వారి ఇరువురు కూడా తండ్రిగా నాయన ప్రమాణం చేసి ఉన్నారు ప్రభా నాయన. వారి జీవితకాలం అంతా కూడా తండ్రి ఒకరి సుఖముఖాలు ఎన్నో ఒకరి పాలుభాగస్తులుగా ఉంటామని ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రమాణం చేసిన ప్రభా. వారి జీవితకాలం అంతా కూడా ప్రభా నాయన వ్యాధి అందరూ బాధ అందరూ సుఖమందరూ కష్టమందరూ ప్రభా నాయన అన్ని విషయాల్లో కూడా నాయన ఒకరి విషయంలో నాయన అవగాహన చేసుకుంటూ ఒకరిలో ఒకరు అర్థం చేసుకుంటూ ప్రభా నాయన వారి జీవితకాలం అంతా కూడా తండ్రి వారి ఇరువురు కూడా నాయన కలిసి జీవిస్తూ ప్రభా నాయన ఈ కుటుంబాన్ని కూడా నాయన సంతోషపెడుతూ నాయన మిమ్మల్ని మైంపరిచే బిడ్డలుగా వారి ఇరువురు ఉండడానికి నాయన దైవ ప్రభుత్వం మీ సహాయ సహకారాలు అనుగ్రహించిందని యేసుక్రీస్తు వారి నామం పేరు ప్రార్థన చాలా సంతోషం. ప్రార్థించిన సోదరి మనకి మనందరి తరఫున వందనాలు. పెద్దల చేతులు విడవండి, పిల్లలు ఇద్దరు అలా పట్టుకుని ఉండండి. వెరీ గుడ్. మొదటిగా మణికంఠ వేలు ముసుగు తీస్తారు, ఆ తర్వాత ప్రమాణాలు చేస్తారు. వేలు ముసుగు వెనక్కేసి బాబు. మణికంఠ వేలు ముసుగు వెనక్కేసి. భజంత్రీలు బాబు గట్టిగా కొట్టండి, మీరు ఆపొద్దు. చూడు ఆవిడేనా నువ్వు చూసిన ఆవిడేనా? చూడు మరి. రైట్. బాబుకి మైక్ ఇచ్చేనాయన. ఇప్పుడు మరలా కుడి చేతులు పట్టుకోండి అలాగా. అమ్మాయితో ప్రమాణం చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎవరితో చేస్తున్నావు? గొడవలు వచ్చినప్పుడల్లా ఇవి గుర్తుకు రావాలి. గొడవలు రావచ్చా? రాకూడదు. సరేనా? జాగ్రత్త చూసుకోవాలి అమ్మాయి. నేను చెప్పే మాటలు ఫస్ట్ వినండి, తర్వాత నావండి చౌదరి గారిని. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా కక్కల నాగమణి గారిని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈమెను కాపాడి పెళ్ళైన తర్వాత ఇతర ఏ స్త్రీని కూడా ఆశింపక మీరు బ్రతుకు దినములన్నిట కక్కల నాగమణి గారితో మాత్రమే కాపురము చేయుదవా.
చెప్పు మైకులో. ఏం చేస్తావు? చపాతీలా? కాపురం ఎవరితో? వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మ. మీరు కూడా వినండి నా మాటలు. మైక్ ఆవిడకిచ్చి. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుని అనగా దాసరి మణికంఠ గారిని ప్రేమించి ఆదరించి ఈయనకు లోబడి ఈయనను ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి పెళ్ళైన తర్వాత ఇతర ఏ పురుషుని కూడా ఆశింపకుండా మీరిరువురు బ్రతుకు దినములన్నిట దాసరి మణికంఠకు మాత్రమే భార్యవై ఉందువా? ఏమై ఉంటావమ్మా? ఎవరికి? వెరీ గుడ్, అందరు వింటున్నారు, వినండి. మైక్ తీసుకుని ఆయన జాగ్రత్తగా చెప్పాలి. నా వెంట చెప్పు బాబు, నేను చెప్పే మాటలు ఎగరెట్టుకో. మణికంఠను నేను. ఆమె వైపు చూస్తూ చెప్పు, ఆమెతో చేస్తున్న ప్రమాణం, ఓకేనా? నాగమణి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నానని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘము ఎదుటను నా స్వజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. పాపకిచ్చి అమ్మా, కోపర్లు బద్దలాసిపోవాలి. గట్టిగా చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో. నాగమణి అను నేను. చెప్పమ్మా, చెప్పు, గట్టిగా చెప్పు. అబ్బా, వినపట్లేదట. వినపడిందమ్మా? మణికంఠను మిమ్మును, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును లేమి అందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మను ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘబిడ్డల ఎదుటను మా గ్రామ సర్పంచ్ ఎదుటను మా స్వజనుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. తెలుగు చాలా సంతోషం. జగ్గంపేట నుండి దైవజనులు వచ్చారు. థామసయ్య గారు అలాగే జయబాబాయ్ గారు. దయచేసి వారిని సాదరంగా మనందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దైవజనుల్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ కమ్ సార్, రండి సార్ ప్లీజ్. అవునండి, అయిపోయింది 2 నిమిషాలు. ఇంకా తాళి కట్టాడు కదా, 2 నిమిషాలు అయిపోయింది. బాబు, మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గుర్తుగా ఏమన్నా తెచ్చావా? ఏం తెచ్చావు? మంగళసూత్రం లేదా? తీసిరండి. అలాగే మరి పెళ్లి కుమార్తె నాగమణి గారి బాబాయి పిన్నులను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సార్ రండి సార్, త్వరగా రండి. మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా కార్యక్రమాలు. ఇది ఎవరిదమ్మా? అబ్బాయిదా? ఫస్ట్ అది కట్టిద్దాం. రైట్, దయచేసి గమనించండి. మంగళసూత్ర ధారణ మనం జరిగిద్దాం. పాపకి ఎవరైనా హెల్ప్ చేయండి. వేలు ముసుగు పైకి తీయండి అమ్మా. కట్టేనాయన. దేవరని దీవెనలు దారాలముగను వేరలపై బాగుగా వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని
దాత్రిలో వెలయుసు సంపదలను సొంపుగా ఎంపగచు సుఖిం సహింపున సుఖించుటకై దేవరని ఇలా పట్టుకో దీవెనలు పట్టుకో తల్లి. ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగా నిన్ను పావన యేసుని ద్వారగను. ఎన్ని ముళ్ళు వేస్తున్నావు వేసావా? ఇంకోటి వేయాలి చూడు, సరిపోయిందా? పట్టుకో, అలా పట్టుకొని చెప్పు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమును పవిత్ర ప్రేమకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించుము. పూలదండలు తీసుకురండి అమ్మా. కంగారు పడక. ఓకే తల్లి పట్టుకో. చిన్న ఇలా తీస్తావా? అలా అట్టప్పుడు ఇక్కడ పట్టుకో. నువ్వు కూడా అదే లెంత్లో పట్టుకోతాను. అటు తిరిగి చూడండి, కొంచెం దగ్గర. ముగింపుకి వచ్చాం, దయచేసి కంగారు పడకండి. ఒక్క నిమిషంలో మొత్తం ముగించేద్దాం. రైట్, మొదటిగా నాగమణి గారు వేస్తారు పూల. వేసాం. ఇది ఎవరు తెచ్చింది? అబ్బాయికి అమ్మాయి వాళ్ళు తెచ్చారా? మరి అబ్బాయి మీరు తెచ్చారా? బాగా వేస్తాం. వేసాం త్వరగా. వేలు ముసుగు తీయండి అమ్మా. తీయండి, త్వరగా తీయండి తల్లి. రైట్. అలాగే అబ్బాయి పెళ్లి కుమార్తె కోసం రింగ్ తీసుకొచ్చారు. త్వరగా పెట్టి. అలాగే తల్లి అదంటే తీ తల్లి ముందు. జాగ్రత్త, గోల్డ్ జాగ్రత్త. అలాగే అమ్మాయి తరఫు నుండి కూడా అబ్బాయికి రింగ్ తీసుకొచ్చారు. త్వరగా తల్లి, త్వరగా పట్టు కడతారు. ఏదైతే నేను పెట్టి 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 మరి పర్లేదు, అలా చూడాలి. అయిపోయిందా? ఓకే. తర్వాత తల్లి చాలా ఉన్నాయి. త్వరగా నాయన. పర్లేదు. మేనమామ చుట్లు ఉన్నాయండి, అది ఆఖరిలో జరిపిద్దామమ్మా, చివరిలో చూద్దాం. ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారు తమ సందేశాన్ని, గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వారికి అవకాశం ఇద్దాం. లైవ్ వస్తుంది, ఇది ఇచ్చి సార్ రండి సార్. చప్పట్ల మధ్య ఆయన ఆహ్వానించుకుందామండి. ఈ పెళ్లికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, బంధువర్గానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన పాస్టర్ గారికి, పిల్లల తల్లిదండ్రులకు, అబ్బాయి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీరిరువురికి నూతన వధువులకు ఇరువురికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను తల్లి. అమ్మడం మీద నిజాయితీగా చెప్పాలంటే ప్రేమ వివాహం.
తదుపరి పెద్దల గురించి అవునా సుఖంగా సంతోషంగా హుందాగా మీ అందరి యొక్క గౌరవాన్ని మీరు కాపాడాలంటే హుందాగా మీరు భవిష్యత్తులో నిలబడి చక్కటి సంవత్సరాన్ని కొనసాగిస్తూ ఏమిటి వింటున్నారా? ఇట్లా మాట్లాడేది మీకు చెప్పిదే. మా అందరి యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని మనసా వాచ నిజాయితీగా మిమ్మల్ని నిబద్ధతతో ఉండమని చెప్పేసి మీ పాస్టర్ గారు ఏమైతే పలికారో ఆ ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు నిలబెట్టుకుంటూ మా అందరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా హుందాగా వ్యవహరిస్తూ పెద్దల సమక్షంలో కూర్చున్నటువంటి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జీవితాంతం గుర్తుండేలాగా చాలా అందంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మటుకు సంసారం చేసుకుంటూ చక్కటి పిల్లలతో మీరు వద్దులని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సేవ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. చక్కని శుభాలు తెలియజేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి ఇరు కుటుంబాల పక్షంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి చివరి ప్రకటన ఉంది, అలాగే చివరి ప్రార్థన దీవెనలు ఉన్నాయి, సర్టిఫికేట్ ప్రధానం ఉంది. మరి పాప తరఫు నుండి వచ్చినటువంటి దైవ సేవకులు చివరి ప్రార్థన దీవెనాశీర్వాదం వారు ఇస్తారు. దానికి ముందుగా దానికి ముందుగా సర్టిఫికేట్ ప్రధానం మనం చేద్దాం. దయచేసి గమనించండి, చేతులు పట్టుకోండి. అయినా వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు? దయచేసి ఈ దినము నుండి మణికంఠ మరియు నాగమణులను భార్యాభర్తలనుగా ప్రకటిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందంగా సంతోషంగా. ప్రియులారా గమనించండి, వీరంతటా వీరు విడిపోవడానికి వీల్లేదు, అలాగే వీరిని ఎవరు విడదీయడానికి వీల్లేదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం, దేవుని దృష్టిలో పాపం. కాబట్టి వీరిరువురి ఆధ్యాత్మిక జీవితం భవిష్యత్తు కొరకు ప్రార్థించండి, సహకరించండి. ఇరు కుటుంబాలు కూడా చల్లగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సర్టిఫికేట్ ప్రదానం చేద్దాం. తదుపరి దైవజనులు ఉన్నారు మన మధ్యలో, వారు చివరి ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుంటారు. పట్టుకున్నాను సార్. రండి సార్, ముందుకు వచ్చి రండి అమ్మా, ముందుకు రండి. తినా త్వరగది. ఇది కేవలం ఫ్రేమ్ కట్టించుకోవడానికే పనికి వస్తుంది. వింటున్నారా? ఇంకోటి ఉంది, అది ఇస్తాను. మీరు అమ్మాయి ఇంటి పేరు మారాలన్నా, మీకు ఏవైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైనా ఉన్నా అది అప్లై చేయాలి. సరేనా? అది కూడా ఇచ్చేస్తాను. రైట్. మీరు ప్రభుత్వంకి ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఇది అప్లై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్ గారికి అవకాశం. చివరి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. రిజిస్టర్ గారికి, అలాగే స్థానిక దైవజనులకి వందనాలండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనాలండి. అలాగే నూతనంగా జతపరచబడిన మణికంఠ నాగమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చెప్పాలంటే చాలా ఉన్నాయి, అసలే భోజనం టైం అయిపోయింది కనుక వారు జీవిస్తున్నప్పుడు అనుభవంలో వారు అన్నీ నేర్చుకుంటూ ఒకరికొకరు చక్కగా అర్థం చేసుకొని ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని మిమ్మల్ని ఒక జీవితాన్ని ఇచ్చారు కాబట్టి దేవుని లోబడుతూ వారి పేరు నిలబెడుతూ జీవితంలో వర్ధిల్లండి.
బిడ్డలను కంటూ ఆస్తిని సంపాదించుకుంటూ జీవితంలో గొప్పవారుగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, మీరు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. మీ వంటి దేవుడు ఎలలో ఎవరునూ లేరు. తండ్రి, మీకు మేము లోబడుచున్నాం, భయపడుచున్నాం. మీరే మా దేవుడని, మా ప్రభువు అని మేము విశ్వసించాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మా కొరకు భూలోకానికి పంపించారు. ఆయన వచ్చి మా పాపముల కొరకు, శాపముల నుండి విడుదల చేయడానికి ఆయన బలి మరణించి 3వ రోజున మృత్యువును జయించి తిరిగి లేచారు. అందును బట్టి మీకు లెక్కింపలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ గొప్ప విశ్వాసములో మేము అందరం వచ్చి ఉన్నాము. అలాగే దైవజనులు దేవ సహాయం గారు నాయన మణికంఠ నాగమణుల వివాహాన్ని అద్భుతకరంగా జరిగించారు. అలాగే ప్రభువా, నూతనంగా జతపరచబడిన నాయన ఈ వధూవరులను దీవించండి, ఆశీర్వదించండి. మీ దయాకిరీటం నీ బిడ్డల మీద ధరింపచేయండి. వారిద్దరూ ప్రభువా మీకు లోబడుతూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, కష్టపడుతూ, ఒకరి అందొకరు అనురాగము కలిగిన వారై నాయన కష్టపడుతూ మంచి చక్కగా దాంపత్య జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఎక్కల చాటున భద్రపరచండి, బలపరచండి. నాయన ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుని ఒకరికొకరు లోబడుతూ తమ జీవితంలో అద్భుతంగా కట్టుకునేలా సహాయం చేయండి. నాయన, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మోడల్గా నాయన మంచి పేరును సంపాదించి మీ అందరిని భయభక్తులతో ముందుకు సాగిపోయే అద్భుతమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అకుల ప్రిస్కిల్లా అనబడే యవన దంపతులు మీ రాజ్యాన్ని విశ్వసించి ఎలాగైతే అనేక మందికి తెలియజేశారో అలా జీవించే జీవిత చక్కటి భాగాన్ని నీ బిడ్డలకు దయచేయండి, ఆశీర్వదించండి. దైవజనునిగా దీవిస్తున్నాను, శుభమని చెప్తున్నాను. ప్రభువా, వారి బిడ్డలను కట్టు నాయన ఆస్తిని సంపాదించుకుంటూ, బంగారం సంపాదించుకుంటూ, భూములు సంపాదించుకుంటూ, భూమి మీద వర్ధిల్లుటకు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. అలాగే వచ్చిన బంధువులను, స్నేహితులను, వివాహం చేసిన రీషి గారిని, స్థానిక దైవజనులను అందరినీ దీవించండి. అయినా విందును దీవించండి. ఎవరికి ఏమీ కొదువు లేకుండా అన్ని ఇచ్చగా సరిపడుకు సహాయం చేయండి. ఈ నాయన ఈ బిడ్డలకు శుభమని చెప్తున్నాను, ఆశీర్వాదం అని చెప్తున్నాను. జీవితంలో ప్రయోజకులుగా చేయమని, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుల వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసం, నూతనంగా జతపరచబడిన మణికంఠ నాగమణి నూతన దంపతులకును, వారి దాంపత్య జీవితానికి, వారి యొక్క మంచి భవిష్యత్తును, వారి ఇరు కుటుంబాల వారికి దేవుని కృప ఎల్లవేళలా తోడే నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి ముందు కూర్చోండి. పాప చాలా సేపటి నుంచి నిలబెట్టి మేనమామ చుట్లు ఉన్నాయండి. మొదటిగా తల్లిదండ్రులు అక్షంతలు వేస్తారు, తర్వాత దైవజనులు, అలాగే ప్రెసిడెంట్ అయ్య గారు ఉన్నారు, రామకృష్ణ గారు, శ్రీ గౌరవనీయులు నదిపట్ల రామకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. వారి ఆశీర్వాదం కూడా బిడ్డలకు కావాలి. కూర్చోండి. మేనమామ గారు ఉన్నారండి ఇక్కడ దగ్గరలో. సార్ రండి సార్, కూర్చోండి అమ్మా, కూర్చోండి. మన దగ్గర అంటే ఒకటే కడతారని అన్నారని ఒక శతమానం పర్లేదమ్మా, ఇచ్చారు. మా దగ్గర పర్లేదు, ఇచ్చేయమంటారా? రెండు కూడా కట్టించారు. తర్వాత చేసుకుంటారు కానీ కొంచెం తరంబరాలు కూడా పోయించి అది తర్వాత కడతానని చెప్పారు. తర్వాత వాళ్ళకి ఇచ్చేయండి, చెప్తాను. ఇది పట్టుకోమా నువ్వు. దీనికి తర్వాత ఫస్ట్ థర్డ్ వేసి ఇంటి దగ్గర కట్టి, కంగారు ఏం లేదు, సరేనా? ఇంటి దగ్గర కట్టేయచ్చు. ఏమండి, మీరు ఈ సుట్లు పెట్టండి. పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ తీసేయచ్చు కదా లైవ్. ఇక ఇంకా మరి ఏం లేవు, అయిపోయింది. బాగా తీసే దగ్గరికి ఇంకా జాగ్రత్త ఎత్తానండి.